ఏనాడైనా కనీసం పోలవరం అనే ఒక ప్రాజెక్టు ఉంది అన్న సంగతి కనీసం ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2004 ముందు అధ్యక్ష 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 2004 మునుపు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆయన ఏమి వెలగబెట్టినాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం పోలవరం అనే పదం కూడా ఆయన నోట్లో నుంచి ఏ రోజన్నా ఒక్క రోజన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఒక అడుగన్నా పోలవరం ముందుకు కదిలిందే అని అడుగుతా ఉన్నా. 2004 మునుపు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అంతెందుకు అధ్యక్ష, పోలవరం అనే పదం చంద్రబాబు నాయుడు గారికి 2014 వరకు కూడా కనీసం పలకడం కూడా సరిగ్గా చేత కాలేదు. 2014 దాకా కూడా. అధ్యక్ష, చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది 1995. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది 1995 1995లో. అంటే తాను సీఎం అయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు గురించి, అంటే 1995 నుంచి 2014 దాకా, 1995లో ఆయన ముఖ్యమంత్రి మొదటిసారిగా అయితే 2014 దాకా 19 సంవత్సరాలు పాటు ఈయన తాను సీఎం అయిన 19 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు గురించి కనీసం మాట్లాడని పరిస్థితి అధ్యక్ష ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారిది. అప్పుడు ఏమి గార్దలు కాస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ, ఈ TV5, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? 1995 నుంచి 2014 దాకా కనీసం ఈ పెద్ద మనిషి పోలవరం గురించి కనీసం మాట్లాడని పరిస్థితుల్లో ఉంటే కూడా మాట్లాడని ఈ వ్యక్తులంతా ఈరోజు కలరింగిస్తున్నారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అట చంద్రబాబు నాయుడు గారే కట్టారట, బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు తీర్చాడట. కనీసం ఏదైనా చెప్పడానికి న్యాయం, ధర్మం, కొద్దో గొప్ప అన్నా కూడా కనీసం కళ్ళకు కనిపించాలి కదా అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం అంటే వైఎస్ఆర్ అధ్యక్ష, వైఎస్ఆర్ అంటే పోలవరం అధ్యక్ష. ప్రారంభించింది నానే, పూర్తి చేసేది ఆయన కొడుకే అధ్యక్ష. అధ్యక్ష, ఇదే విషయాన్ని మరోసారి చెప్తూ అధ్యక్ష, పోలవరం మీద మరికొన్ని వాస్తవాలు ఈ గౌరవ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ATM అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయాన్ని మేమండం లేదు అధ్యక్ష, సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ATM అని. అధ్యక్ష, బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ATM కాదు అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారి ముఠా ఉంది అధ్యక్ష, ఒక గజ దొంగల ముఠా, దోచుకో పంచుకో తినుకో అనే ఒక బ్యాచ్ అధ్యక్ష. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే కాదు అధ్యక్ష ఇది ATM. రామోజీ గారి ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి కొడుకు వియంకుడికి కూడా ఇది ATM అధ్యక్ష. నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు గారి స్వయాన కొడుకు వియంకుడిది. నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు. ఆయనదొక్కడితే కూడా కాదు అధ్యక్ష, దీంట్లో దోచుకో పంచుకో తినుకోలు ఇంకా కొంతమంది ఉన్నారు. సుధాకర్ యాదవ్, సాక్షాత్తు ఆయన ఇంకొక వియంకుడు మన యనమల రామకృష్ణుడు గారికి, అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి. దోచుకో పంచుకో తినుకో అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అధ్యక్ష నామినేషన్ పద్ధతుల్లో వర్కులు తీసుకున్నారు. యథేచ్ఛగా దోచేశారు. వీళ్ళు దోచేసినది ఏ స్థాయిలో దోశారు అని అంటే చివరికి ప్రధానమంత్రి
ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టుకు డెఫినేషన్ ఇచ్చే స్థాయిలో దోచేసిన పరిస్థితులు. అధ్యక్ష, ఈ ఇద్దరు ఏటీఎం అన్నది వీళ్ళు ఏ స్థాయిలో దోచేశారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. రివర్స్ టెండరింగ్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేశాం అధ్యక్ష. వాళ్ళకు వర్కులు క్యాన్సిల్ చేసి అవే వర్కులు రివర్స్ టెండరింగ్ చేస్తే అక్షరాల ఒక్క రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో ఒక్క పోలవరంలోనే 800 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు ఖజానాకు ఆదాయం. అంటే ఏ స్థాయిలో వీళ్ళు దోచారు అని చెప్పడానికి నిదర్శనాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఇంతకుముందు ప్రభుత్వంలో అధ్యక్ష పోలవరం పేరు చెప్తే వారి జేబుల్లోకి నిధులు పారేటివి అధ్యక్ష. ఇంతకుముందు పోలవరం అనే ప్రాజెక్టు గురించి చెప్తే నిధులు వాళ్ళ జోబీలోకి పోయేటివి. ఆ నిధులు లెక్కాచారం చూసుకునేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పి పోయేవాడు అధ్యక్ష. అధ్యక్ష, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. శుభాకాంక్షలు అధ్యక్ష. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడుండే మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే 14, 1962 విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణరాజు గారు, అన్నపూర్ణమ్మ దంపతులు జన్మించారు. ఆయన ఒక పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు. ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో, ఎడిబుల్ ఆయిల్స్లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. శిరీష్ రాజు గారు, వీళ్ళ తాతగారు, ఆయన జిఎస్ రాజు గారు 1958 నుంచి 64 వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని
ముందుకు తీసుకుపోలేకపోయారు. కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఉండేవాడు. అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం. మన డిప్యూటీ స్పీకర్ గారు 19లో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే వీరి ఆలోచన, వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేరు. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు, మనసులో కల్మషం ఉండదు, ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరగా చూస్తున్నా. ఎక్కడన్నా తప్పులున్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం. ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం, ఒక అభివృద్ధి చేయడం, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం, గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా ఎక్కడ జరగదు. ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి. అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం, అది వేరే విషయం. కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్రబన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏమాత్రం తగ్గలేదు. ఈయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసే సందర్భం లేవు, మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తేదీన, మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నా, చాలా సంఘటనలు చూశాను. ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. ఆ రోజు మీరు చూస్తే 2021 మే 14వ తేదీన రఘురామరాజు గారి పైన సమోటోగా కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు. TV5 ABNతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 9 గంటలకు కంప్లైంట్ పెట్టారు, 10 గంటలకు FIR నమోదు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 9 గంటలకు కంప్లైంట్ ఇస్తారు, 10 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి 2 గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.